తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అధిక గ్రామ పంచాయతీల్లో యువత, విద్యావంతులు ఇరు పార్టీల నుంచి సర్పంచులుగా పోటీ చేసి విజయం సాధించారు. గ్రేటర్లో బలహీనంగా కాంగ్రెస్ ఉన్న తెలంగాణలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెన కాంగ్రెస్ హవా కొనసాగింది. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయదుందుంబి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వారి స్వగ్రామాల్లో వారికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. తాజాగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత ఊర్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. సూర్యాపేట రూరల్, బాలెంలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 260 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించింది. ఏదేమైనా గతంతో పోలిస్తే కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి పట్టు సాధించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గోవిందాపురం ఏ గ్రామంలో టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ఇష్టం కరుణ 75 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపు ఖరారు అయిన వెంటనే టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా సంబరాలు చేసుకున్నారు. ఈ అంబరానంటిన సంబరాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 67 స్థానాలకు గాను 47 స్థానాలను కైవసం చేసుకుంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 340 స్థానాలకు గాను 193 స్థానాల్లో గెలిచి విజయదుందుంబి మోగించింది. రెండో విడత ఎన్నికల్లో ఏ పార్టీ అగ్రస్థానంలో నిలుస్తుందోనని ఇరు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. కారుకు కాంగ్రెస్ కు మధ్య ఫైట్ ఎక్కువ స్థానాల్లో కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.